దివ్యాంగులు ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగించుకోవాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జరిగింది. కార్యక్రమానికి ఎంపీడీఓ రమేష్ నాయుడు అధ్యక్షత వహించగా డిజబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ పాటంశెట్టి నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిసర ప్రాంత గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దివ్యాంగులు వారికి కావాల్సిన ఉపకరణాలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, తిమాపురం జనసేన అధ్యక్షులు మాధవరపు తాతాజీ, కన్వీనర్ బత్తుల దొరబాబు, బక్రదర్ రమణ, సింహాద్రి, రాయుడు అనిల్, బాలాజీ, శాండీ, తుమ్మలపల్లి వాసు, గ్రామ సచివాలయం సెక్రటరీలు, సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులు పాల్గొన్నారు. వీఆర్ఓ గారు గ్రామ సర్పంచ్ గారి చేత సంతకం చేయించి తీసుకొస్తే అది కూడా తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఇన్కమ్ లిమిట్ రేషన్ కార్డుకి 10,000, కానీ ఇందులో 22,500 వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి 2,70,000 వరకు మనకి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. కాబట్టి ఎవరన్నా ఒకవేళ రేషన్ కార్డు లేకుండా మనకి ఈ పరికరం కావాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ ఉన్న వీఆర్ఓ సర్పంచ్ గారి సైన్ తోటి ఒక సర్టిఫికేట్ను కూడా ఇలా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున గుర్తించినవన్నీ కూడా మరలా ఒక 2 నెలల లోపల మనకి గౌరవ శాసనసభ్యులు వారు అలాగే ఎంపీ గారు డేట్లు తీసుకుని జాయింట్గా ఒక డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. దయచేసి దివ్యాంగులందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. పొరపాటున ఎవరన్నా ఈ రోజున రాకపోతే రేపు పెద్దాభరణ కూడా జరుగుతుంది. మన ఈ జిల్లాలో ఎవరిని ఎక్కడైనా సరే మనం నమోదు చేస్తున్నాం కాబట్టి దయచేసి వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మాకు పని అవుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. ఈ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ ఈ 3 పార్టీలు కలుపుకుని వచ్చినందుకు ఈ రాష్ట్రం బాగుంటుంది అని దివ్యాంగులందరూ అందరూ కూడా వచ్చి పాల్గొనడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళకి తగిన గుర్తింపు మా పార్టీ కానీ అదే మా నాయకుడు మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మరి భోజనాలు కానీ వాళ్ళకి టిఫిన్లు కానీ టీలు కానీ అన్నీ మా నానాజీ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్య ఎమ్మెల్యే గారు ఎంత గొప్పగా చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రూరల్ నియోజకవర్గాలకే ప్రతి నియోజకవర్గం కూడా పూర్తితో తీసుకుని ఇలాగ దివ్యాంగులకి మంచి కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వాళ్ళ అవసరాలతో అవసరమయ్యే ప్రతి కార్యక్రమంలో తోడుంటారని చెప్పి వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం ప్రతి ఒక్కరికి కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి రిక్షాలు, వాళ్ళకి కృత్రిమంగా కాళ్ళు, చేతులు ఏవైతే అవసరమైతే ప్రతి ఒక్కరిని కూడా నోట్ చేయించి రూరల్ ప్రాంతంలో ఉన్న వికలాంగులందరినీ కూడా ఆదుకోవాలనే దృష్టితో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి రూరల్ ప్రజలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసి ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత ప్రజాదరణ కలిగేలా చేసిన ఎమ్మెల్యే నానాజీ గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా జరగడం ఇదే తొలిసారి మన రూరల్ గ్రామంలో. ఇంత పెద్ద ఎత్తున వికలాంగులు వచ్చి వాళ్ళ అవసరాలు తెలియజేసుకోవటం, వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్స్ జారీ చేయడం, అలాగే వాళ్ళకి అవసరమైన పరికరాలు ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వికలాంగులకి ఈ యొక్క పెన్షన్ పెంచడంతో పాటు వీళ్ళకి కావాల్సిన ఉపకరణాలు మీకు గవర్నమెంట్ ద్వారాను కొంతమంది డోనర్స్ ద్వారా కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. వీరు మనకలాగా బతకలేరు, వీళ్ళకి లోపం ఉంది, వాళ్ళ యొక్క దాని యొక్క బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అవయవ లోపాన్ని నమోదు చేయించుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలని మొత్తం డిపార్ట్మెంట్ తెలియపరచడం ఎంతో మా అందరికీ కూడా ఇది రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఉపకారం చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమం అయితే మాకు బాధగానే ఇంతమంది వికలాంగులు ఉండడం అనేది కూడా మనకు కూడా కొంచెం దురదృష్టకరం. అయితే వీరికి ఈ యొక్క లోపాన్ని అధిగమించారనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి ఈ సత్కార్యక్రమానికి మా నాయకులైనటువంటి మండల గోవింద్ గారు, తాతాజీ గారు, రమణ గారు, రాయుడు అనిల్ గారు, ఈ పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యందుకు మేము గవర్నమెంట్ వారికి దివ్యాంగుల తరఫున